అమ్మా నీ కొడుక్కి ఏ ప్రాబ్లం లేదమ్మా. ఏదేదో వెతుక్కుంటూ ఎక్కడెక్కడికో వెళుతున్నా నేను నా తల్లి ప్రేమకు దూరం అవుతున్నానని నాకు బాగా తెలుసు. నేను ఎంత దూరం వెళ్ళినా నీ ప్రేమ నాకు శ్రీరామరక్ష ఉంటుందని నేను నమ్ముతున్నా. ఈసారి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు బహుశా కాదు ఖచ్చితంగా నాతో ఒక అమ్మాయి వస్తుంది. ఆ రోజు నువ్వు మా ఇద్దరిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తావు. మనస్ఫూర్తిగానే నేను ఆశీర్వదిస్తాను. కానీ ఆ అమ్మాయిని ఒకసారి నేను కూడా చూడాలిగా మరి. బాబు శ్రీకుమార్, ఇలారా. వస్తున్నాను బామ్మా. నువ్వురా. ఒరే మనవడా శ్రీకుమార్, నువ్వు చెప్పేవన్నీ నేను నమ్ముతాను. నువ్వు చెప్తున్నవన్నీ నిజాలేరా? అక్కడ ఎవరున్నారని చూస్తున్నావు నువ్వు? ఇదిగో నీకు తెలుసా, మీ తాతగారు చనిపోయాక రోజూ వచ్చి నాకు కనపడేవారు. అవును నిజమేరా. అదిగో చూసావా, ఆ చెట్టు కింద కూర్చొని మేమిద్దరం మాట్లాడుకునేవాళ్ళం. తెల్లారే వరకు కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఊళ్ళో వాళ్ళందరూ నాకు పిచ్చి పట్టిందని ఎగతాళి చేసేవారు. ఇదెవరు నమ్ముతారా? కానీ మీ తాతగారు నాకు అప్పుడప్పుడు కనిపిస్తారు. చివరికి మీ అమ్మ నాన్న ఇద్దరూ కలిసి మంత్రవాదిని పిలిపించి క్షుద్ర పూజలు చేశాక మీ తాతగారు నన్ను పూర్తిగా వదిలేశారు. ఇప్పుడు నీతో పాటు ఉండే ఆత్మని తరిమేయడానికి మీ అమ్మ రేపు మంత్రవాదిని పిలిపించి క్షుద్ర పూజ చేయించబోతోంది. ఆ పూజ మహిమతో ఆత్మ పారిపోతుంది. రీటా, 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 ఆగు, ఆగు. రీటా, ఏంటిది? ఏమైంది నీకు? బామ్మ చెప్పిన మాటలు విన్నావుగా. ఆమె అన్నట్టు నేను చనిపోయిన ఆత్మే కదా, తిరిగి రాలేను. నిజంగా నేను చనిపోయి ఉంటే అనవసరంగా నిన్నెందుకు నన్ను ఇబ్బంది పెట్టాలి? మనం విడిపోవాలి, ఇప్పుడే విడిపోవాలి శ్రీ. లేదంటే నాతో పాటు మీ జీవితం నాశనమైపోతుంది. అందుకు నేను ఒప్పుకోను. నేను ఎక్కడికో పారిపోతాను. ఇలా చూడు, ఎవరు ఏమన్నా సరే నేను గట్టిగా నమ్మే ఒక నిజం ఉంది. రీటా మాథ్యూస్ ఎక్కడో ప్రాణాలతో ఉంది. నేను పిలవగా నువ్వు వచ్చావా లేదా నువ్వు పిలవగా నేను వచ్చానని నాకు తెలియదు. కానీ మన ఇద్దరిలో ఎవరో ఒకరిని తలుచుకున్నాం, అది మాత్రం ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడు మన ఇద్దరి ముందు ఒక లక్ష్యం ఉంది. దానిని సాధించకుండా మనం విడిపోకూడదు. ఇప్పుడు నా ముందున్న ఈ రీటా దేహం ఎక్కడుందో నేను కనిపెడతాను. నిన్ను నీ దేహాన్ని నేను కలుపుతాను. మన ప్రేమ మీద ఉండు, నన్ను నమ్ము. వద్దు శ్రీ, వద్దు. నేను ఆశపడేది ఏది నాకు దక్కదు. నన్ను మర్చిపో శ్రీ, ప్లీజ్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.